ఏమైంది మౌనికి ఎడిపోతారు సార్ ఇవాళ ఏమో అంత వింత వింతగా ఇద్దరు వచ్చిర్రు ఎందుకు సార్ రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు సార్ ఇలా కొంచెం స్పెషల్ ఉంది ఏంటిది చిన్న ఇంటర్వ్యూ ఉంది సార్ మాకు చిన్నదా పెద్దదా అంటే మాకైతే పెద్ద లెవెల్లోనే ఇప్పుడు ఓకే ఉల్లా అందరికీ నమస్తే మస్తున్నారా మేమైతే మంచిగా ఉన్నాం ముచ్చడేదో చెప్పన్నా చెప్పాం చూపిస్తాం ఇక మేము బయటకు వచ్చినాం ఎందుకు వచ్చినామంటే ఇది వితౌట్ మేకప్ ఇది వితౌట్ మేకప్లో గుర్తుపట్టలేదు కావచ్చు ఇలా మాకు ఒక మంచి ఛానల్ నుంచి ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూ కోసమని ఎర్లీగా రావడం జరిగింది టిఫిన్ సెంటర్ కాడ ఆగినాం టిఫిన్ తినేసి ఇలా మా డైరెక్టర్ వచ్చిండు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఆగమాగా ఉరుకుతుండు కానీ మమ్మల్ని చూసి ఆగబట్టుకున్నాం మేమే మళ్ళీ ఎక్కడ ఆగమైపోవడానికి ఇప్పుడే వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు టిఫిన్ చేసిల్లా ఇంకా చేయలే మెయిన్ థింగ్ ఏంటంటే ఒట్టు పెట్టుకున్నా అన్నది కానీ ఇప్పుడు టిఫిన్ చేస్తుంది లేదు టిఫిన్ తినద్దు అనుకున్నా మార్నింగ్ కానీ ఇవాళ మాకు ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నా ఆనందంలో ఆగమాగంలా మా సార్ను మా ఇంకోసారి ఇద్దరు సార్లు వచ్చారు హాయ్ చెప్పండి సార్ సార్ మీరు ఎందుకు సార్ అంత ఘోరంగా ఆగమాగం పోతారు సార్ ఎగ్జైట్మెంట్ ఆహా ఛానల్ టీవీ వాళ్ళు వస్తున్నారా మనం ఎప్పుడు అంటే ఇప్పుడు మా కోసం కాదా సార్ ఇప్పుడు రిసీవ్ చేసుకోవడానికి పెట్టిందంటే మూడేమో అయి వస్తాళ్ళు పోతాళ్ళు ఇది చేస్తాళ్ళు అని అనాలి చెత్త కానీ వాడక భాష రాకుండా అడిషనల్ ఏదో మాట్లాడుతుంటాం కనుక ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ఛానల్లో వస్తాలట ఇంటర్వ్యూకు అది ఇప్పుడు ఇంటర్న్షిప్ దిగుతారు దిగిన వాళ్ళు ఎక్కించుకొని దిగవాలి అంతే అది మన ఆటోలా ఇదే మన ఆటో ఇదే గరుడ వాహన పసరగొండ చిన్ని ఇదే అసలు హీరోయిన్ పేరు తెలుసా ఆటో వెనుక కోటేశ్వరాలు ఉంటే నీ ఆటో వెనుక ఏమైందన్నా ఉండే వాస్తవం ఒకసారి ఉండే పసరగొండ చిన్నిది మా హీరోయిన్ రాజేశ్వరి అబ్బో దాని పేరు రాజేశ్వరి కాదు దాని పేరు చిన్నే నేను చిన్నదాని అని పిలుతారేనా ఓ చిన్నదానా అన్న నేను ఎందుకంటే దాని పేరు చిన్నదే చిన్ని వాళ్ళ ఇంటికాడ చిన్నదే ఈడ చిన్నదే చిన్న కోడలైంది పెద్ద వదిన కాక నేను చిన్న కోడలైంది ఎవరు చిన్నది ఆడ చిన్నదే ఈడ చిన్నదే ఒక కొటేషన్ రాపి నా దానికి ఒక కొటేషన్ ఉండే ఎరికేనా ఏమని నన్ను తాకితే నిన్ను రాకుడే మొత్తం ఓపెన్ ఉండే ఇంజన్ ఇవాళ నిప్పుకోపోతే ఏంటిది ఇది తక్కువ దీని ఏజ్ అంత ఎరికేనా సాగర్ నా బిడ్డ కన్నా 1 సంవత్సరం చిన్నది బిడ్డకి పెళ్లి చేసిన నీకు పుట్టినప్పటికి ఆటో రత్నాకరే అంటారు. అవును, అప్పటి నుండి ఇదే ఆటో ఉంటుంది. అదే ఆటో. నేను ఆటో మారవలేదు తెలుసా, ఇంజన్ చేసేది అంతే. నేను నడిపినట్టు ఎవరు నడుపుకోరు. నా పైన నువ్వు నడిపితే ఏమనిపిస్తుంది చూసినావుగా, ఎట్లా నేనేనా అది బ్రేక్ వస్తుందా నాకే తెలుసు. గుద్దుతాను అనుకున్నది అంత ఘోరంగా ఇట్లా దొక్కాను నేను. చిన్న బ్లాగ్. హాయ్ దేవిక గారు, ఈమె పేరు దేవిక, అదాన్ ఛానల్లో యాంకర్. ఇప్పుడే ట్రైన్ లో దిగారు. మీరు కనిపిస్తారు. ఎదుగుతుంటే ఇట్లాంటివి వస్తాయి అనేది చూసిన కూతుర్ని పిలిచిరు, మరి కోడలు ఏడిపోతుంది. బిడ్డ మీద ప్రేమ ఉంది అని కోడలు ఉంటది. కనీసం మాట వస్తే అచ్చికి నిలబడి రాదేమన్నా అవుతుందా అని వరకే అంకుల్ కాదు, తర్వాత మా బాబాయ్ కొత్త బ్యాగల్లో మామూలు ఉంటే ప్రెగ్నెంట్ లేడీని పెడితే మరి ఊరుకుంటే నాలెడ్జ్ చెయ్యాలండి. ఎప్పుడొకప్పుడు వస్తే బాగుంది కదా. 4 months నుంచి ప్రెగ్నెంట్ కదా. ఇప్పుడు మీరు కూడా అయితే మీరు కూడా వెళ్తారు
ఉన్నారు కదా. నేను అన్ని రోజులు ఉండే ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా ఇక ఉంటాను ఇంకా. రేపు వాళ్ళకి మా మొబైల్ వస్తే ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళను ఇప్పుడు ఉప్పల్ నుంచి వెళ్ళి మా ఊరికైతే తీసుకెళ్తున్నాం. జస్ట్ నా లొకేషన్కి వచ్చినాం. ఇంకో సెటప్ అయితే జరుగుతుంది, చైర్ సెటప్ జరుగుతుంది. ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, అది మీకు వీడియో ఇన్లో చెప్తాం. ఖచ్చితంగా ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంకో మేడం వాళ్ళు వచ్చారు లొకేషన్కి. తినరా మాట పెట్టేసి వాళ్ళు అయ్యో మిమ్మల్ని వెళ్తలేరా? పిలుస్తారు మరి ఇంకే నీకు ఇక్కడ ఉన్నారు పోర్రి. ఫోటో చేరు సరిపోతాడు. చీరలు సరిపోతులేవాట ఇష్యూ. గణేష్ బ్రో ఎందుకు బాబాయ్? ఇటు చూడు బ్రో. బ్రో పిలుస్తారు బ్రో మీ వాళ్ళు. సరే వంశీ బ్రో నువ్వు కూడా ప్రశాంత్ హాయ్ బా హాయ్. పోయేది కాదు ఇది మెరుస్తుంది మంచిగా. బలం ఫుల్ గాలిపోదు. మొత్తానికి పోతుంది కానీ నాకు ఫోన్ ఇప్పుడే పెట్టినాడు కదా. అంటే పూలు పెట్టుకోవాలి, మూలు పెట్టుకోవాలి. లేకుంటే నీళ్ళు తీసుకొచ్చి పూర్తి కళ్ళాలి. రియాక్షన్ మాట్లాడుకోవద్దా అన్ని వింటారా మీరు అట్లా? కొట్టేస్తాం. ప్రశాంత్ అన్న కొట్టగా నిన్ను కొడతాను అన్న. గణేష్కి నేను కూడా మాట్లాడుతుంటే మీరు అట్లా ఎందుకు మీరు పర్సనల్ గా మాట్లాడుకుంటా మిమ్మల్ని ఎవరు దూరమాలేదు. ఇప్పుడు జస్ట్ గణేష్ కి చెప్పేసాం. మందిలేనా మాట్లాడు. అసలు గణేష్ మనం వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. బ్రో ఎట్లా అనిపిస్తాను బ్రో? బాగా మేడం మీకు మీకు బాగుంది అని దానికి ఒకటే ఆరాటం. నేను ఎట్లున్నా చూడు. మంచిగా లిప్స్టిక్ బాగున్నా. ఓకే చెప్పు మళ్ళీ ఒకసారి చెప్పు. చెప్పారు అట్లా ఊకే. కొన్ని వర్డ్స్ రేర్ వస్తాయి. అన్ని అట్లా అడగొద్దాం. లిప్స్టిక్ బాగుంది. నేను బాగున్నానా? నా డ్రెస్ బాగుందా? నేను బాగున్నా? లిప్స్టిక్ బాగుందా? అదే తీసేస్తా. మా గురించి ఎక్కువ తెలుస్తుంది. అవును, అందుకే నువ్వు మా దాంట్లోకి మెల్లగా వచ్చి మమ్మల్ని తీసుకొని పోతాను ఎక్కడికో. లేదు తల్లి, బంగారు తల్లి, నువ్వు నన్ను బాబాయ్ అనుకుంటే నేను ఇంత మంచిగా మాట్లాడేవాడిని కాదు. ఉన్నది అసలు ఒక్క మాటతోటి ఎంత సిగ్గు అయినాకైనా మై సెల్ ఫోన్ ఇగో నువ్వు ఆస్తి అడిగినావు అనుకో, నీ చీరలాచి కూర్చుంటుంది మళ్ళీ. మాట్లాడుతూనే ఉన్నారు. అక్కడ కూర్చోగానే అసలు ఏమి మాట్లాడకుండా ఎంత సైలెంట్ గా అంటే అసలు. ఇప్పుడు మౌనికి ఉన్నది ఆటో ఒక్కటే, ఇక ఆటో అయ్యో పాపం. తయారు చేస్తా ఆటోకా అన్ని బిడ్డకే కదా ఆటో ఇంకా అప్పటి నుంచి జరిగిన దాంట్లో నన్ను ఒక్కనే కంటి చేసి మాట్లాడతారు. అసలు నాకు అసలు వాళ్ళని చేసి మాట్లాడుతున్నావు. ఇట్లా పడుతూ ఒక్కసారి షర్ట్ రజనీకాంత్ లెవెల్. రజనీ గారు ఈ విషయం తెలుసా, షర్ట్ వేయగానే రత్తన పోతాడు. కాదు ఏ కమలాపూర్ అల్మకోళ్ళు అంటే ఉప్పాలు 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 ఉప్పాలు. ఏ ఉప్పలు చేసే వాళ్ళకి ఎవరు లెక్కరు. మంచిగా మొన్న డైలాగ్ ఏమని చెప్పిండు, భూములు జాగలు అది శాశ్వతం కాదు, ఆటోలు శాశ్వతం. అంత శాశ్వతమైన ఆటో. బాధపడ్డారు మీరు. పోదండి నాది. పొద్దున వేసుకుంటే సాయంత్రం దాకా ఉంటుంది. సాయంత్రం దాకుంటుంది. ఏరి మీ హస్బెండ్ ఏరి? అక్కడ కూర్చున్నారు, నాన్నే చూస్తున్నారు. ఎందుకు పక్కన కూర్చోబెట్టుకోలే? వస్తుంది స్పెషల్ ఎంట్రీ పక్కకు దోచేసి ఆర్ఆర్ వేయాలి ఒకటి. కాదు అంటే డివోర్సా నేను అన్నట్టు అంత సీరియస్ గా పెట్టి రమ్మకం కూడా అట్లా ఏం పెట్టలేదు మేడం. అక్క మాట్లాడుతున్నది కదా అని చెప్పేసి తర్వాత నేను ఏం చెప్పాలి అంటే మీకు కొద్దిగా భయం అవుతుంది. ఎందుకు ఏమో నేను ఏం చెప్పాలి, నన్ను ఏమడుగుతారు కదా. మామూలుగా చెప్పాలంటే దాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు. దాన్ని టచ్ చేసిరు మీరు, అసలు అది ఎక్కడికి ఎండ్ అవ్వదు. అట్లా పోతా ఉంటది.
వాళ్ళ కామెంట్లలో కూడా ఇది నా స్టోరీయే, మొత్తం నా స్టోరీయే ఇది కాదు మీ స్టోరీ అందరి ఇంట్లో జరుగుతుంది. అందరి కామెంట్లలో కూడా వాళ్ళు మొత్తం నా స్టోరీ తీసిల్లన్న మీరు అసలు అంటారు. ప్రతి ఒక్కరు అట్లా కనెక్ట్ అవుతున్నారు. పల్లెటూళ్ళలో పంచాయతీలు ఎట్లా జరుగుతాయో ఇది కూడా అట్లనే సేమ్. వరకట్నం ఇస్తానని 30 లక్షలు 20 లక్షలు ఒప్పుకొని 10 లక్షలు ఇచ్చి 20 లక్షల కింద భూమి పెడతాం. అవి అట్లా అన్నారు సేమ్. ఏంది అంకుల్ ఇలా మేకప్ కొత్త చీర ఎట్లుండాలి, స్టైల్ గా మాట్లాడాలి. జస్ట్ 2 hours మేకప్ కాదు, 2 అంటే 3 అంటే మీరు మాట్లాడుతుంటే ఆవిడ పక్క నుంచి ఫోన్ లో లిప్స్టిక్ ఉందా లేదా అని చూస్తున్నారు తెలుసా. నా బిడ్డ ఇది పోతే బిడ్డ జీవితంలో లిస్ట్ పెట్టుకోదు ఇక మనం పెట్టుకోదా డాంబర్ వేసుకుంది పరుపు పెట్టుకుంటాను. ఇంత ఘోరంగా మాట్లాడతారు ఇందులో. ఏం కాదు ఈ బిడ్డ నీలేనా పర్మనెంట్ సొల్యూషన్ చెప్తాను. ఇబ్బంది ఊరికే పెట్టు. ఇగో అనేటోళ్ళంతా ఎప్పుడు ఏ మాట రిలీజ్ చేస్తారో లిప్స్టిక్ గురించి. తెలుసా మీరు ఇంతసేపు మాట్లాడుతురా, పక్క నుంచి మౌనిక నన్ను ఎప్పుడు మాట్లాడిస్తారు, మొత్తం మా మామనే మాట్లాడుతుండు, ఇంటికాడ మాట్లాడినాడు ఈడ మాట్లాడినాడు. మీరన్నా కట్ చెప్తలేరు. ఏం మాట్లాడు ఏం మాట్లాడు అవి ఇల్లు నీకు తాళ చేకూర్తే నీకు ఇత్తిగా ఆటోది కాన్ఫిడెన్స్ ఇస్తారు. కాదండి రజనీ గారికి సాయం చేయాలి కదా, మరి ఏం చెయ్యదే. నీళ్ళు తీసుకొచ్చిన ఆడ కింద పెట్టిన ఆ చీర ఎండేయమంటే ఎండేసుకుని ఒక్కసారి వేసుకో అని చెప్పి సపరేట్ కూకున్న లొల్లి పెట్టుకోలేదు. లొల్లి పెట్టిర్రు కదా. మాస్టర్ ప్లాన్ చేసిల్లు మేడం, నా బిడ్డని చంపదాం చూసి మేడం మీరే ఒకసారి ఆ లొల్లిలు అంతా అయిపోయినాయి. ఒక్కసారి న్యాచురల్ గా ఆలోచించండి. ఈ బకెట్ పట్టుకొని అంత తిప్పలు వాడి బాత్రూమ్ కాడికి పోయి వడే వదలు మెల్లమెల్లగా దర్వాజా దాటి నేను పిలిచినా నువ్వు అత్తలేవేందని ఒక క్వశ్చన్ వేసి బయటకు వచ్చి పని చేస్తా కదా. మరి నీకు వినిపించినప్పుడు మీరు బయటికి రావచ్చు కదా. వినపడితే నేను ఎందుకు వస్తాను? వినపడలేదు కాబట్టి నేను గణేష్ గారు బట్టలు ఇంట్లో లోపల సెల్లి దగ్గర వినపడితే నేను రానా? గణేష్ గారు మా అక్క బట్టలు వెళ్తుందంటే మహానటి అన్నాం, ఆవిడ కాదు మీరు కదా. అబ్బో నేను అంత పెద్ద అప్పట్లో ఒకసారి పిలుస్తుంటే లోపల ఆల్రెడీ గట్టిగా 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 ఇప్పుడు కొట్టారు. ఒక్కరోజు గణేష్ గారు బట్టలు ఎంతే మా అక్క గట్టి బట్టలు ఎంతే ఏం చేస్తాను మౌనిక అంటేనే ఏమైంది మీ అక్క బట్టలు ఎంతే ఒక్కరోజు అని అన్నావు అనలేదా? ఏమైంది? ఎవరు బరువు అయిందా? ఒక చీరకి ఏమైంది? అమ్మా కాలు కింద పెట్టద్దు నా బిడ్డ అంటే అనుకుంటాను. అట్లా అని 4 months ఒకరే చూసుకోరు, అందరు చూసుకోవాలి. కాదు ఇప్పుడు ఎందుకు కొట్లాడుతారు మీరు? ఎవరు చూసి నువ్వు చూసుకుంటున్నావు మేము ఉంటున్నావు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ నుండే ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి. మేము చేస్తాం, మాకు కొంచెం అవకాశం ఇవ్వండి అది ఇది అని. అప్పుడు పిలిస్తే రామన్నోళ్ళు ఇప్పుడు వస్తాం అంటున్నారు. అదొకటి మీ వీడియోస్ ఏడి దాకా పోయినాయి అంటే మీకు ఆపర్చునిటీ ఇచ్చేదాకా పోయినాయి. ఒక పెద్ద డైరెక్టర్ మీకు ఫోన్ చేసి మా దాంట్లో యాక్ట్ చేయండి అని చెప్పడం ఎట్లా అనిపిస్తుంది మీకు? మిక్స్డ్ ఫీలింగ్స్ అవన్నీ చెప్పుకునేది కూడా ఎట్లా చెప్పాలనేది కూడా అర్థమవుతుంది. చిన్న పిల్లోనికి కూడా కోపం తెప్పిస్తారు. నా కొడుకు నన్ను కొట్టిండు. యాక్టింగ్ బహుత్ అచ్చా హై. నా బిడ్డ జాతి రత్నం, ఇక్కడే అక్కడ నుంచి ఒకటి వచ్చింది, ఇక్కడ నా బిడ్డ జాతి రత్నం నా బిడ్డ. చాలా అంతా చూస్తారని అయితే కళలో కూడా ఎగ్జాక్ట్లీ కళలా కూడా అనుకోలేదు. మీరు రావడం మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అసలు ఇదే పెద్ద మిరాకిల్ జీవితం. అంటే మేము బేసిక్ గా ఇంటర్వ్యూలు చూసుడే కానీ చూసి ఉన్నాయి అవి ఉన్నాయి కానీ మేము ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. అన్నిటికన్నా మేడం నాకు చాలా సంతోషమైంది. ఎక్కడికైనా ప్రశాంత్ ఫోన్ చేసి అన్న ఆడిషన్ అడుగుతానా నిన్ను కాదే వదిన అడిగిలా అన్నాడు. మంచిగా అనిపించింది. ఇక చాలు, ఇక నా మిస్సెస్ అయినందుకు అది సంతృప్తి నాకు ఫీల్. అంతకుముందని ఏం చెప్తారో ఇట్లా అట్లా అనేది ఇప్పుడు కొంచెం ఉన్నగంటాను. ఎట్లా అంటారు సార్ చెప్పరు? ఇట్లా వచ్చిన ఏం చేస్తాను ఇట్లా అని అంట. ఇప్పుడు ఏం చేస్తాను పోయి ఎందుకు చేంజ్ అయింది అట్లా? నాకన్నా యాక్టింగ్ బాగా చేస్తుంది. మీ భార్య కదా. భార్య కానీ కొంచెం ప్రేమ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. సెల్ఫీ అడుగుతుంది మళ్ళీ. అట్లా కాదు, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తలేరు మీరు. సీను వేసుకుంటాం మేము. బరాబర్ అదే గణేష్ నువ్వు నేను ఎమోషన్ గా బాపా
లాగే తేకపోయి నువ్వు అనేది పోరాదే దానికి ఎందుకు ఇది చెప్తాను అనుకుంటాను నాకు ఇట్లే లేరా ఏంటంటే మూడో పర్సన్ కి డైలాగ్స్ ఉండవు ఇంకా. ఇక్కడ ఒక చిన్న సెంటిమెంట్ చేద్దామంటే మీరు మొత్తం దాన్ని ఫన్ చేసి నవ్విచ్చేస్తారు. అట్లనే ఉంటది. అది కెమెరా వెనక అట్లుంటది. మీకు ఎందుకు అందరు లిప్స్టిక్ ఉన్నాయి. ఒక కన్ను మీరైతే ఇంకో కన్ను లేదండి, అన్ని కళ్ళు నేనే కావాలి. ఆమె చెప్తుంది నీకు ఈ గోళీలన్నీ మంచిగా వేసుకోవాలి ఇవి ఉంటాయి కానీ వేసుకో అని చెప్తాను. డైరెక్ట్ అంటే మంచిగా తినుకుంటుండవే వాళ్ళ ఇంటికి చుట్టాలు వాళ్ళందరూ గోళీలు వేసుకుంటే నాకు తింటుండేమో. పక్క పెట్టేసి ఏడుస్తుంటే రజనీ ఎప్పుడు ఏడుచుడే నానే. అయింది ఏదో అయింది, పోయింది ఏదో పోయింది. అయితే నువ్వు ఒక గోళీ వేసుకో, ఈ మచ్చుడుతోటే వేసుకో, పక్కన పెట్టు. 5 గోళీలు వేసుకోవే మంచిగా తిను అన్నట్టు చెప్పు. ఓకేనా? ఓకే మేడం, మీరు పోండి. ఒక్క నిమిషం. అసలు ఏమైంది అనకుల్లి. నీకు మీ డాడీ చెప్పిండు. మీది కట్టాను నైట్ షూట్ స్టార్ట్ అయింది. ఒక సీన్ నైట్లో తీస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. డిఓపి యాక్షన్. ఏరా అదే బువ్వా, ఏం కూర ఏడికి లేదంటే డైలాగ్ ఏం లేదు కదా, లేచి కూర్చుండే కదా. మొత్తం తింటాను ఏడికి పోయినవరా అంటే అంతే. ఏం కాదు, పట్టిదే కదా. మళ్ళీ ప్లేట్ పట్టాలి, వేయాలి. అన్నం లేదు. నువ్వు లోపల తినబడి రాదు. రెడీ రెడీ. ఏ మాట్లాడద్దు ఎవరు రోలింగ్ అని బాగా అల్లరి చేసిండు.